Hey guys, welcome back to Food Trend episode number 3. ఈ ఎపిసోడ్స్ మీకు ఎలా అనిపిస్తున్నాయో కింద కొంచెం సజెషన్స్ ఇవ్వండి. ఏమైనా చేంజెస్ ఏమైనా ఉంటే మాత్రం కింద కామెంట్ చేసి చెప్పండి. నాకు కూడా తెలుస్తుంది నేను ఏమైనా చేంజ్ చేసుకోవాలని. డామినోస్ తన లుక్ని అయితే మార్చింది. 2012 తర్వాత ఇదే ఫస్ట్ టైం. October 8, 2025 అయితే తన బ్రాండ్ లోగో అండ్ నేమ్ అయితే చేంజ్ చేసింది. తన నేమ్ ఏమని గెస్ చేస్తారా? డామినోస్ M అయితే పెట్టారు. ఇప్పటి నుంచి ఆర్డర్ చేసిన తర్వాత ప్రతిదీ బాక్సెస్ చేంజ్ అయితే ఉంటాయి. ఫస్ట్ థింగ్ ముందున్న డామినోస్ డిజైన్ అయితే ఉండదు. ఇప్పటి నుంచి కొత్తగా మార్చారు. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. వెండీస్ ప్రాజెక్ట్ ఫ్రెష్ అయితే స్టార్ట్ చేసింది. 20 million ఇన్వెస్ట్మెంట్ తో అయితే మొత్తం ప్రాజెక్ట్ ఫ్రెష్ అయితే స్టార్ట్ చేసింది. స్టోర్ ఇంటీరియర్, మార్కెటింగ్ లుక్స్, సర్వీస్ స్టైల్ అయితే మొత్తాన్ని మోడిఫై చేసి మార్చారు. ఇప్పుడైతే బేసికలీ చెప్పాలి అంటే ఫ్రెష్ లుక్, ఫ్రెష్ ఎనర్జీ. టాటో బెల్ ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ తో పాటు కేఫ్ లో కూడా ఎంటర్ ఇచ్చింది. లైఫ్ మాస్ కేఫ్ అనే న్యూ కాన్సెప్ట్ తో అయితే లాంచ్ చేశారు. దీంట్లో కాఫీస్, ఫ్రూట్ బేస్ జ్యూస్, స్మూతీస్ అన్ని ఇంక్లూడ్ అయ్యి. టాకో బెల్ అయితే ఇప్పుడు న్యూగా మెనూ అయితే లాంచ్ చేసింది. ఐటమ్స్ వచ్చేసి చికెన్ టాకో అండ్ బురిటోస్, టోస్టెడ్ టెడాస్ చీజ్ టాలెపో అండ్ ఫైనల్ గా క్రిసో క్రీపీ టాకో. పాపా జాన్స్ ఇండియాకి రీఎంట్రీ ఇచ్చారని ఆల్రెడీ చెప్పాను. అండ్ ఫస్ట్ స్టోర్ అయితే బెంగళూరులో పెడుతున్నారు అని కూడా మీకు తెలిసిందే. కానీ దీంట్లో చిన్న ట్విస్ట్. ఫస్ట్ అయితే వీళ్ళు వెజ్ మెనూ మీద అయితే కాన్సెంట్రేట్ చేస్తున్నారు. మరి నాన్ వెజ్ వాళ్ళ పరిస్థితి ఏంటి? హల్దీరామ్స్ ఇప్పుడు హెల్త్ క్రౌడ్ మీద అయితే టార్గెట్ చేసింది. గుడ్ డార్ తో కలిసి ప్లాంట్ బ్లేస్ సోయా అండ్ మాక్ మీట్ డిషెస్ అయితే లాంచ్ చేసింది. సో వెజిటేరియన్స్ కూడా నాన్ వెజ్ టేస్ట్ అయితే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. లాంగ్ జోన్ సిల్వర్ ఈ ట్రెడిషనల్ సీ బ్రాండ్ ఇప్పుడు చికెన్ మీద అయితే ఫోకస్ చేసింది. ఫిష్ సింబల్ ని లోగో నుంచి రిమూవ్ చేసి చికెన్ ఐకాన్ పెట్టారు మార్కెట్ లో ఉన్న డిమాండ్ ని మ్యాచ్ చేయడానికి. బార్బిక్యూ నేషన్ ఇప్పుడు ఫెంటాస్టిక్ 5 తో కలిసి ఆఫర్ అయితే రిలీజ్ చేసింది. ఇది గ్రూప్ ఆఫ్ 5 పీపుల్ కి 30+ డిషెస్ అయితే జస్ట్ 2025 రూపీస్ అయితే లాంచ్ చేసింది. అలానే కాదు, గల్లీ స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్ అయితే September 21 వరకు అయితే సెలబ్రేట్ చేస్తున్నారు. దీంట్లో అల్టిమేట్ సమోసా చాట్, పానీపూరి, పావ్ బాజీ, తందూరి మోమో అండ్ జిలాబీ రబడి. స్ట్రీట్ ఫుడ్ లవర్స్ కి ఇది పర్ఫెక్ట్ బంపర్ ఆఫర్. వైజాగ్ రెస్టారెంట్స్ ఇప్పుడు సమ్మర్ ఫ్రూట్స్ ఐటమ్స్ ఇన్నోవేషన్స్ లో అయితే కాన్సన్ట్రేట్ చేశారు. దీంట్లో ఐటమ్స్ వచ్చేసి మనం నార్మల్ గా మ్యాంగో జ్యూస్, మ్యాంగో ఐస్ క్రీమ్ అయితే చూస్తుంటాం. కానీ ఇప్పుడు మ్యాంగో చికెన్ బిర్యానీ, మ్యాంగో సూహి అండ్ మ్యాంగో పిజ్జా అండ్ పాస్తా అని అయితే ట్రెండింగ్ లో ఉన్నాయి. రిపోర్ట్ ప్రకారం ఈ ట్రెండ్ ని స్టార్ట్ చేసింది డెక్కన్ చారీ నికోల్. అయితే నెక్స్ట్ సమ్మర్ కి అయితే మ్యాంగో ఫిష్ ని అయితే మిస్ అవ్వద్దు. కాలిఫోర్నియా గవర్నమెంట్ ఇప్పుడు నెక్స్ట్ 2035 లోపు స్కూల్స్ లో ప్రాసెస్డ్ ఫుడ్స్ అయితే అలౌ చేయకుండా ఉండడానికి అయితే చూస్తున్నారు. అంటే చిప్స్, చాక్లెట్స్ ని, షుగరీ డ్రింక్స్ ని అయితే గుడ్ బై అని చెప్పొచ్చు. ఈ రూల్ మన ఇండియాలో కూడా తెస్తే కొంచెం చిల్డ్రన్స్ హెల్త్ ని అయితే బెటర్ చేయొచ్చు. ఇండియాలో స్నాక్స్ ట్రెండ్ చేంజ్ అవుతుంది బాస్. ఎందుకంటే ఇప్పుడు పీపుల్ అందరూ ఆయిల్ చిప్స్ నుంచి రాగి చిప్స్, ఓట్స్ కుకీస్, ప్రోటీన్స్ బార్స్ అందరు హ్యాబిట్స్ అయితే మార్చుకొని హెల్తీ ఫుడ్స్ మీద అయితే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. సైంటిస్ట్ ఇప్పుడు ఏఐ యూస్ చేసుకుని ఫుడ్ ఇమేజెస్ నుంచి న్యూట్రిషన్స్ ప్రిడిక్ట్ చేయబోతున్నారు. ఇప్పుడు ఏ యాప్స్ యూస్ చేసుకుని మన పర్సనల్ బాడీ తగ్గట్టు డైట్ అయితే ప్రిపేర్ చేస్తుంది. నెక్స్ట్ ఏ చెఫ్ రెడీ అవుతున్నారు గాయస్, రెడీగా ఉండండి. షవర్మా పూరి ఇది వినడానికి కొంచెం వింతగా ఉంది కదా. జస్ట్ ఇమాజిన్, యాజ్ యూజువల్ గా పానీపూరిలోనే జస్ట్ షవర్మా స్టఫింగ్ ని యూస్ చేసి పానీపూరి షవర్మా అని చేశారు. ఇది ఇప్పుడు చాలా వైరల్ అవుతుంది ఇన్స్టాగ్రామ్ లో, ఫుడ్ ట్రెండ్స్ లో. ఇది కొంచెం క్రేజీగా ఉంది కానీ టేస్ట్ మాత్రం చాలా మంది బాగుందని చెప్తున్నారు. మీరు ఆల్రెడీ ట్రై చేశారా? విచిత్రం ఏంటంటే సూరత్ లో చీజీ వాటర్ మెలన్ శాండ్విచ్ తయారు చేశారు. ఈ కాంబినేషన్ వినడానికి చాలా వింతగా ఉంది కదా. వాటర్ మెలన్ సైజ్ మీద అయితే చీజ్ స్లైస్ వేసి అయితే సర్వ్ చేస్తున్నారు. ఇది చాలా ఫుడ్ బ్లాగర్స్ అయితే ట్రై చేస్తున్నారు. అండ్ హ్యాష్ ట్యాగ్ కూడా చాలా పాపులర్ అవుతుంది. హ్యాష్ ట్యాగ్ వియర్డ్ బట్ వావ్ అనే హ్యాష్ ట్యాగ్ అయితే ట్రెండ్ లో ఉంది. ఈ రోజుకి ఇవే మన ఫుడ్ ట్రెండ్స్. అయితే మన ఛానల్లో ముందొచ్చే వీడియోస్ మీరు చూడకపోయింటే ఎండ్ కార్డ్స్ లో పెడతా, చూసేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయ్స్. స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ ఫుడ్ ట్రెండ్ ఎపిసోడ్. అంటిల్ దెన్ బాయ్.